హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఇది చూసారా? ఇది ఎల్లో కలర్ స్టోన్, ఎల్లో కలర్ క్రిస్టల్ అనమాట. పూర్తిగా ఎల్లో షేడ్లో ఉంది. మంచి పలకలు గల క్రిస్టల్ అనమాట, పెద్ద సైజు. చూసారా ఎట్లా ఉంది క్రిస్టల్? మనం ప్రజెంట్ ఉన్నాము అయినపాలెంలో ఉన్నాము. కారప్పొడి, పల్నాడు జిల్లా కారప్పొడి, అయినపాలెం తాండా దగ్గర ఉన్నాము. ఈ కొండల ప్రాంతాలు అనమాట. కొండల ప్రాంతం నుంచి ఏరుకొని వచ్చే స్టోన్స్ ఇవి. ఎల్లో కలర్ ఎట్లా ఉంది చూడండి స్టోను. నెక్స్ట్ స్టోన్ చూడండి, ఇది కింబర్లో క్రిస్టల్. ఇది మనం పెట్టిన పేరు కింబర్లో క్రిస్టల్. ఇది కింబర్ లోపల కొట్టామన్నమాట. కొట్టిన క్రిస్టల్ ఎక్కువ కింబర్లు పారిన ఏరియాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. దాంట్లో క్రిస్టల్స్ ఎక్కువ ఉన్నాయి. డైమండ్స్ అయితే మనకు కనిపించలేదు. మనం ఎతికాము, బాగా హంటింగ్ చేసాము. మనతో పాటు శ్రీనివాసరావు అనాస్ ఉన్నాడు. అంతా హంటింగ్ చేసాము, కానీ ఎవరికి డైమండ్ అయితే దొరకలేదు. కానీ మంచి స్టోన్స్ అయితే దొరికాయి. చూసారా? వాటర్ కలర్ స్టోన్. వాటర్ కలర్లో ఎట్లా ఉందో చూడండి, ఎట్లా ఉందో. వాటర్ లాగా మెరిసిపోతుంది. అసలు స్టోన్ కనిపించట్లేదు చూడండి, వాటర్ లాగా ఉండదు. కింద వాటర్ ఉండేసరికి మంచి స్టోన్స్ ఉన్నాయి చూడండి. టిన్స్ టైప్ క్రిస్టల్స్ ఒకటి అతుక్కోపోయింది. అది గ్రీన్ కలర్ కింబర్ టైప్ అనమాట. క్రిస్టల్స్ చూడండి, మనం బ్లాక్ లో చూసాము, రెడ్ లో చూసాము అనమాట. మంచిగా ఉంది. గ్రీన్ కలర్ లో చూస్తున్నాం. ఈ ప్రదేశంలో గ్రీన్ కలర్ కింబర్ ఉంది. రౌండ్ షేప్స్ లో ఉన్నాయి. ఈ కింబర్ ని బట్టి ఏ కలర్ స్టోన్ దొరుకుతుంది మనం ఐడియా చేసుకోవాలి. రెడ్ కలర్ కింబరు, గ్రీన్ కలర్ కింబరు, బ్రౌన్ కలర్ కింబర్ ఎక్కువ చూడండి, బాగా గమనించండి. ఈ కింబర్ ఉండే ప్రదేశంలో మెరుపు అనమాట. ఈ క్రిస్టల్ లో స్టోన్ ఏ కలర్ లో మారు ఉంటుంది. ఇది ఒక డిఫరెంట్ టైప్. దాన్ని చూస్తుంటే ఆకాశంలో నక్షత్రాల లాగా అనమాట. లోపల చూస్తుంటే ఎట్లా ఉన్నాయి, మచ్చలుగా మెరుస్తూ. పైన చూసారా ఎట్లా ఉందో, కాలిపోయి మొత్తం కింబర్తో. అదొక డిఫరెంట్. హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కానీ కనీసం లైక్స్ అన్నా చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే కొంచెం బాగుంటుంది. నా వీడియో కొంచెం ముందుకు వెళ్తుంది, ఇంకా కొంచెం మందికి రీచ్ అవుతుంది. మనం ఇలాంటివి డైమండ్ హంటింగ్ రిలేటివ్ వీడియోస్ అంటే మనం హంటింగ్ వెళ్ళినప్పుడు వీడియోస్ తీస్తూ ఉంటాము. మనం చూసిన స్టోన్స్ని మనతో వీడియోస్ చూసే వాళ్ళకి చూపించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాము. దానికి నచ్చితే, మీకు మనం తీసే వీడియో మీకు కానీ నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, మర్చిపోకండి. మీరు ఏ యూట్యూబర్ అయినా ఆశించేది ఏంటంటే మంచి వీడియో ఉండాలి, మంచి లైక్స్ రావాలి. అంతేగాని దీంట్లో వచ్చే అమౌంట్ గురించి పెద్దగా ఏముండదు, దీంట్లో ఏం పెద్దగా రాదు. కానీ ఇది ఒక హాబీ లాగా అనమాట. మనం పోతున్నాం కదా, ఎట్లా మనకి ఎలాంటి స్టోన్స్ ఏ ఏరియాలో దొరికాయి అది అందరికీ తెలుస్తుంది కదా అనే ఐడియాతో తీస్తుంటాం అనమాట వీడియోస్. నలుగురు మన వీడియోస్ చూస్తారు, ఇలాంటి ఏరియాలో ఇలాంటి స్టోన్స్ ఉంటాయి, ఇక్కడ చేయొచ్చు, హంటింగ్ చేయకూడదు అని చెప్పి ఆలోచన అనమాట. మనం ఇక్కడ కొత్త ప్రాంతాల్లో చేసి ఇక్కడ ఈ స్టోన్స్ ఈ విధంగా ఉన్నాయి, ఇక్కడ ఈ ఏరియాలో కింబర్ ఉందా లేదా అనేది కొంచెం డిఫరెంట్ చూపిస్తూ ఉంటాం అనమాట. చూడండి, వాటర్ ఇక్కడే ఉన్నాయి. ఆ ఏరియా మొత్తంలో కడుక్కునే పొలాల్లో వాటర్ పడుతున్నారు. దానికి ఆపోజిట్లో ఉండే కొండలు కూడా హంటింగ్ చేసాం, కానీ అక్కడ ఏం లేవు అనమాట. కింబర్ లేదు, స్టోన్స్ లేవు. అదే ఈ కొండలు అయితే కింబరు, క్రిస్టల్స్ ఉన్నాయి. వేరే వాళ్ళు 2 రాళ్ళు కొన్నారని చెప్పి అక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. అందువల్ల శ్రీనివాసరావు మమ్మల్ని పిలవడం జరిగింది అనమాట. అందువల్ల మనం వెళ్ళి అక్కడ హంటింగ్ చేసాం ఆ ఏరియాలో. చూడండి ఎట్లా ఉన్నాయో, అన్నీ రౌండ్ టైప్ క్రిస్టల్స్, రౌండ్ షేప్లో మెరుపుగా క్రిస్టల్స్ అనమాట. ఇట్లా రౌండ్ షేప్లో ఉండే ఎక్కువ మనకు డైమండ్స్ ఇట్లా రౌండ్ షేప్లోనే ఉంటాయి, పలకల్లోనే ఉంటాయి అనమాట. అందుకని అలాంటి స్టోన్స్ ఏరాం మేము. రౌండ్ షేప్లో ఉండేటివి ఎక్కువ రౌండ్ షేప్లోనే ఉంటాయి డైమండ్స్. అందువల్ల రౌండ్ షేప్లో పలకల్లో ఉండేటివి స్టోన్స్, చిన్న స్టోన్స్ ఎక్కువ ఏరాలి. అలాంటివి అయితేనే మనకు ఏదైనా ఛాన్స్ ఉంటుంది. పెద్ద రాళ్ళు, పెద్ద క్రిస్టల్ అయితే ఉండవు. దాంట్లో చాలా రేర్ అనమాట, ఉండదు. మనకు 99.9% ఎక్కువ చిన్న సైజే ఉంటాయి. అది అప్పట్లో పాతకాలంలో పెద్దగా ఉండేటివేమో, అప్పుడు ఏరేసి ఉంటారు. సరే ఫ్రెండ్స్, నా వీడియో చూసిన తప్పకుండా లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఫ్రెండ్స్. షైనింగ్ ఆఫ్.